హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్స్ వీసా గురించి అయితే చెప్తాను అనమాట. సో ఎందుకు ఈరోజు అంటే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో మీకు ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్ కూడా దీని గురించి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే యూకేకి స్టూడెంట్లా కాకుండా వర్క్ చేయాలనే ఆలోచన ఉంటుంది చూసారా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇది కంపేర్ చేసుకుంటే మనం కట్టే ఫీజులకు దీనికి మనం పే చేయాల్సిన దానికి. ఓకే, సో అందుకని వీడియో అయితే మొత్తం చూడండి. దీని గురించి నేను దీనికి సంబంధించిన ఓవర్వ్యూ అన్నీ మీకు చెప్తా. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది సంపత్ యూకే స్టోరీస్ అని, అక్కడ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నేను బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయండి. సో మనం పెట్టే వీడియోస్ ఎప్పుడు పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు మిస్ గారు ఇంకా. సో అట్లే మన 90% పీపుల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు ఇప్పటి నుంచైనా కనీసం ఈ వీడియో నుంచైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. వీడియోకి వచ్చేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనమాట. సో ఇది ఏంటంటే యూకే వాళ్ళు పర్ ఇయర్ కొన్ని వీసాస్ కొన్ని కంట్రీస్కి మాత్రం ప్రొవైడ్ చేస్తారనమాట. సో కొన్ని లిస్టెడ్ కంట్రీస్ మన యూకే వెబ్సైట్లో ఉంటాయి. సో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకనంటే యూకే యొక్క వర్క్ ఎన్వైర్న్మెంట్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి, తెలియజేయడానికి. సో ఈ వీసాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అలాంటి కంట్రీస్ లిస్ట్లో ఇండియా కూడా ఉందన్నమాట. సో ఇండియా మొత్తానికి మనకు వాళ్ళు పర్ ఇయర్ 3000 వీసాస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే బ్యాలెట్ సిస్టమ్ అనమాట. సో మనం 3000 అంటే మనం ఎట్లా చాలామంది అప్లై చేస్తారు. 3 lakhs కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకెక్కువ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఈ 3000 వీసాలో అన్నిట్లో కూడా వీళ్ళు బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ పిక్ అయిన 3000 మందికి మాత్రమే వీసాస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ వీసా వచ్చేసి 24 months అనమాట. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు యూకేకి 2 years అయితే ఈ వీసా ద్వారా రావచ్చు అనమాట. సో వచ్చి ఇక్కడ మీరు ఏ జాబ్ అనేది చేసుకోవచ్చు ఫుల్ టైం. ఓకే, ప్రొఫెషనల్ జాబ్ అని ఏ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఏది చేసుకోకూడదు అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికైతే మీరు ఎలిజిబుల్ కాదనమాట. సో మీకైతే ప్రొఫెషనల్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా ఫుల్ టైం వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. మీకైతే ఏం లిమిట్ ఉండదు. సో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే 5000 pounds కంటే దాని లోపు అంతవరకు ఉండే బిజినెస్ అయితే మీరు చేయాలి. కానీ మీరు ఎవరికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో మీరు సొంతంగానే మీరే నడిపించుకుంటూ మీరే చేయాలి బిజినెస్. అట్లయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో అట్లా చేయాలన్నమాట ఇది. సో ఎందుకంటే దానికి అంతవరకు ఎలిజిబుల్ మనకి ఇది. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ ఏంది, ఈ వీసాకి మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది 18 to 30 ఏజ్. ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కంపల్సరీ మీ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఈ వీసాకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు బెస్ట్ అని అనుకుంటున్నా చెప్పాలంటే, మీరు ఒకవేళ యూకేకి స్టూడెంట్ లాగా రావాలనుకోండి, మీకు చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 lakhs అయితే మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు దీనికైతే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. మీరు వీసా ఫీస్, NHS ఇవన్నీ కంపేర్ చేసుకున్నా కానీ మీకు చాలా తక్కువలో అవుతుంది. అండ్ మీరు ఇంకా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 yearsలో. కానీ ఏంటంటే దీనికి లక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతోమంది అప్లై చేస్తుంటారు. అందులో మన అప్లికేషన్ పిక్ కావాలంటే మీరు బాగా ఎవరైతే లక్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇది. సో లేని వాళ్ళు కూడా చేసుకోండి, చెప్పలేము. ఇప్పటి నుంచి స్టార్ట్ కావచ్చు మన లక్ అన్నది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమి డాక్యుమెంట్, ఎంత ఫీజు అవుతుంది, ఏం కావాలి, డాక్యుమెంట్స్ ఏందని చెప్పేసి చెప్తాను అనమాట. ఫస్ట్ అసలు ఇది ఏం చేయాలంటే, మీరు బ్యాలెట్ అనేది February 20 2:30 PM అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు అనేది రిజిస్టర్ కావాలి యూకేవీఐ తోటి. ఇది ఎట్లా రిజిస్టర్ కావాలంటే, మీ పాస్పోర్టు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ 4 యూజ్ చేసుకుంటూ మీరైతే రిజిస్టర్ కావాలన్నమాట ఆ రోజు. సో ఇది మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే February 22 2:30 PM అయితే క్లోజ్ అవుతుంది. February 20 2:30 PM స్టార్ట్ అయ్యి 2 days ఉంటుంది. అంటే 48 hours అయితే ఉంటుంది ఇది. మళ్ళీ February 22 2:30 PM క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఇది ఓపెన్ అయిన వెంబడే మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీరు రిజిస్టర్ అయితే కానీ యూకేవీఐ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఒకరోజు వీళ్ళు ఆ బ్యాలెట్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీరు ఒకవేళ పిక్ అయితే మీకు కంగ్రాచులేషన్ మెయిల్ వచ్చేసి మీకు ఇన్విటేషన్ అయితే వస్తుంది, మీ వీసా ప్రాసెస్ చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వీసా ప్రాసెస్ చేయడానికి ఏంది,
సో దీనికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి మీ డిగ్రీ డాక్యుమెంట్స్ కావాలి కంపల్సరీ గ్రాడ్యుయేషన్వి. సెకండ్ వచ్చేసి పాస్పోర్ట్, కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి. థర్డ్ వచ్చేసి మనకు ఫండ్స్ చూపించాలన్నమాట. సో ఇప్పుడు ఎంత ఉందంటే 28 days మీరు ఆల్మోస్ట్ 2570 pounds ఎంతో ఉంటుంది చూపించాలన్నమాట. సో ఇప్పుడు పౌండ్ రేట్ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి మీరు ఇండియా కరెన్సీలో చూసుకుంటే 2,50,000 నుంచి 3 lakhs మధ్యలో మీరైతే ఫండ్స్ అనేది చూపించాలి. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత మీకు వచ్చేసి 4th one వచ్చేసి టీబీ సర్టిఫికేట్. టీబీ కంపల్సరీ కావాలి, ఎందుకంటే మీరు యూకేలో 6 months కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ వీసా, మీ టీబీ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇది డాక్యుమెంట్స్ దానికైతే కావాల్సినవి మనకు. సో ఇంకా మీకు వీసా ఫీజు ఎంత అవుతుందంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 298 pounds అవుతుందన్నమాట. 298-300 మధ్యలో ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి. సో ఇంకా మీరు ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ పే చేయాలన్నమాట. సో మీకు ఇప్పుడు ఎట్లా రేట్లు అనేవి మనకు పెరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ ఫీ అంతా కూడా. సో ఇప్పుడు నేను రీసెంట్గా వెబ్సైట్లో చెక్ చేస్తే నాకు అది ఆల్మోస్ట్ ఒక 1,500 pounds వరకు అయితే చూపిస్తుంది అనమాట ఫర్ 2 yearsకి. ఈ వీసాకి అప్లై చేసుకున్న వాళ్ళకి, ఎవరైతే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్స్కి అప్లై చేస్తారో వాళ్ళకైతే 1,500 pounds వరకు అయితే ఎన్హెచ్ఎస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ అనేది ఈ బ్యాలెట్ నుంచి పిక్ అవుతుందో వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీరైతే యూకే రావాలనుకుంటున్న వాళ్ళు, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, లేదా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఒక 2 years మేము యూకేలో ఉండి అర్న్ చేసుకోవచ్చు. తర్వాత వేరే మనకు ఆప్షన్స్ ఉంటే ముందర ఉండి స్టే చేయడానికి, అక్కడ చూసుకోవడానికి తర్వాత ప్రొసీజర్ ఉంటుంది, వాటి కొంచెం రీసెర్చ్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు ఈ 2 years మాత్రం మనం ఉండాలి అనుకునే వాళ్ళు, తక్కువ ఖర్చుతో అయిపోవాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. సో మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఎందుకంటే నేను ఎంత చెప్పినా కానీ మీరు కూడా ఒకసారి చూడాలి, మీకు క్లియర్గా ఉంటుంది మనకు ఓవర్ యూ అని, ఎలిజిబిలిటీ అని, డాక్యుమెంట్స్ అని, ఎట్లా అసలు దేని గురించి వీసా, ఇది ఎంత వ్యాలిడిటీ ఉంటుంది, ఇవన్నీ మీకు క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేస్తారనమాట. సో అక్కడ సెర్చ్ చేయండి మీరు యూకే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని చెప్పేసి మీకైతే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు తొందరగా అయితే అన్నీ రెడీ చేసుకుని అన్నీ ఏముందండి, మీరు జస్ట్ మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ కావాలి కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఈ పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటుంది దాని మీకు. సో మీరైతే యూత్ మొబిలిటీ స్కీమ్కి, అదే మన ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసాకి బ్యాలెట్ ఓపెన్ రోజు రిజిస్టర్ కండి. ఓకే, మన ప్రయత్నం మనం చేయాలి, వస్తుందా అంటే అది వాళ్ళ చేతిలో ఉంటుంది. మన ప్రొఫైల్ నచ్చో మరి ఎట్లా సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ ఆ బ్యాలెట్ ఓపెన్ అయినప్పుడు మాత్రం ఒకవేళ లక్ ఉండి మనది పిక్ అయితే మాత్రం మీకైతే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఓకే, దీని అయితే మీరు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వీసా అప్లికేషన్ ప్రాసెస్కి మీకు ఏమైనా ఇబ్బంది అంటే వేరే కన్సల్టెన్సీని అప్రోచ్ కావచ్చు. సో ఇది టోటల్ వీడియో. మన వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇస్తున్నా. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటా నేను. సో మన ఛానల్ అయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటా నేను. ఓకే, మీరు ఇచ్చే సపోర్టే మనకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.